అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? వయసు పైబడటం గురించిన నమ్మకాలన్నీ నిజానికి మన మనసులోనే ఉంటాయన్నది మీరు గ్రహించగలుగుతారు. మనకి చాలా తక్కువ వ్యవధిలో ఒక కొత్త శరీరం దొరుకుతుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. సంకుచితంగా ఉండే ఆలోచనలే వృద్ధాప్యానికి కారణం. అందుకని వాటిని మీ స్మృతిలో నుంచి బయటకు పంపండి. మీ మనసులో మీ శరీరానికి కేవలం కొన్ని నెలల వయసు మాత్రమే ఉందని అనుకోండి. మీరు ఎన్ని పుట్టినరోజులు గడుపుకున్నా వాటిని లెక్కలోకి తీసుకోకండి. వచ్చే పుట్టినరోజున మీకోసం మీరొక పని చెయ్యండి. అదే మీ మొదటి పుట్టినరోజనుకొని గడపండి. మీరు ముసలితనాన్ని ఆహ్వానించాలనుకుంటే తప్ప మీ కేకు మీద 60 కొవ్వొత్తులు పెట్టొద్దు. దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాలలోని సమాజం వయసు పైబడటం గురించి ఎక్కువ పట్టించుకుంటుంది. కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదు. మీ పరిపూర్ణ ఆరోగ్యానికి గాను మీ ఆలోచనలను మీరు మళ్లించవచ్చు. ఆలోచించటం ద్వారా పరిపూర్ణమైన శరీరము, సరైన బరువు, శాశ్వత యవ్వనం అన్నింటినీ మీరు పొందవచ్చు. కానీ మీరు విడవకుండా పరిపూర్ణత గురించే ఆలోచించాలి. బాబ్ ప్రాక్టర్: మీకు ఒక వ్యాధి ఉండి మీ ధ్యాసంతా దాని మీదే ఉంటే, మీరు అందరితో దాన్ని గురించే మాట్లాడుతూ ఉంటే మరిన్ని వ్యాధిగ్రస్తమైన కణాలను మీరు ఉత్పత్తి చేస్తారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నానని అనుకోండి. మీ వ్యాధి విషయం డాక్టర్లను చూసుకోనివ్వండి. ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడూ దాని గురించే మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళెప్పుడూ దాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తమ ఆలోచనలను మాటల రూపంలో వ్యక్తపరుస్తున్నారన్నమాట. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాన్ని గురించి మాట్లాడకండి. మీకు మరింత నలతగా ఉండాలని అనిపిస్తే తప్ప మీ ఆలోచనే కారణమని తెలుసుకొని, నాకు అద్భుతంగా అనిపిస్తోంది, నాకు ఒంట్లో చాలా బాగుంది అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకోండి. నిజంగానే అలా ఉన్నట్లు భావించండి. మీకు ఒంట్లో అంత బాగాలేనప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారని అడిగితే ఆ వ్యక్తి మీకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోమని గుర్తు చేశాడని అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. మీకు కావలసిన విషయాల గురించే మాట్లాడండి. మీరు ఫలానాది జరుగుతుంది అని అనుకుంటే తప్ప మీకు ఏదీ సంక్రమించదు. అది సంక్రమించగలదు అనుకుంటే మీ ఆలోచనలతో దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారనే అర్థం. ఇతరులు తమ రోగాల గురించి మాట్లాడటం విన్నా కూడా మీరు వాటిని ఆహ్వానిస్తున్నట్లే లెక్క. మీరు వినేటప్పుడు మీ ఆలోచనలు, మీ పూర్తి దృష్టి ఆ రోగం మీదే ఉంటుంది. మీరు మీ ధ్యాసనంతా ఒక విషయం మీద పెట్టారంటే మీరు దాన్ని కోరుకుంటున్నారనే అర్థం. పైగా ఆ రోగులకు మీరు ఎంత మాత్రమూ సహాయం చెయ్యలేరు. వాళ్ళ రోగానికి మరింత శక్తినిస్తున్నారు. మీరు నిజంగా ఆ వ్యక్తికి సాయం చెయ్యాలనుకుంటే వేరే విషయాల గురించి మాట్లాడండి. వీలైతే మంచి విషయాల గురించి మాట్లాడండి, లేదా బయటికి నడవండి. మీరు వాళ్లను వదిలి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ మనిషిని ఆరోగ్యంగా చూడాలని బలంగా కోరుకొని ఆ విషయాన్ని అంతటితో వదిలేయండి. లీసా నికోల్స్: మీకు తెలిసిన వాళ్ళిద్దరున్నారనుకుందాము. ఇద్దరికీ ఏదో ఒక వ్యాధి ఉంది. కానీ ఒకళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, ఆశతో జబ్బు నయమవుతుందనే ఆలోచనలో ఉంటారు. తను ఆనందంగాను కృతజ్ఞురాలిగాను ఉండాలనే దానికి గల కారణాలన్నింటి మీద ఆమె ధ్యాస ఉంటుంది. ఇక రెండో వ్యక్తికి కూడా అదే వ్యాధి. కానీ ఆమె వ్యాధి మీద, నొప్పి మీద,
నాకే కదా ఇంత పెద్ద కష్టం వచ్చింది అనే ధోరణిలో తన మనసు వాటి మీదే కేంద్రీకరిస్తుంది. బాబ్ డాయల్, మనుషులు తమ ఆరోగ్యానికి ఏదో అయ్యిందని దాని తాలూకు లక్షణాల మీద ధ్యాస పెడితే దాన్ని వాళ్ళు శాశ్వతం చేసుకుంటారు. జబ్బుగా ఉండటం మీద నుంచి ఆరోగ్యం ఉండటం మీదకు దృష్టిని మళ్లించకుండా ఉన్నంతకాలము జబ్బు నయం కాదు. ఎందుకంటే అది ఆకర్షణ సిద్ధాంతం. ఒక విషయం వీలైతే మనందరం గుర్తుంచుకోవాలి. మనకి వచ్చే అప్రియమైన ఆలోచనలన్నీ మనం శరీరంలోకి పంపించే చెడ్డ విషయాలే. ఫ్రెంటిస్ మల్ఫోర్డ్, డాక్టర్ జాన్ హాజలిన్. ఆనందమైన ఆలోచనలు తప్పక ఆనందకరమైన జీవరసాయ క్రియకు దోహదం చేస్తాయి. అంటే మీకు ఆనందంతో నిండిన ఆరోగ్యకరమైన శరీరం దొరుకుతుంది. వ్యతిరేకమైన ఆలోచనలు, ఒత్తిడి శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీసి మెదడు చేసే పనికి కూడా హాని కలిగిస్తాయని నిరూపించబడింది. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలే మన శరీరాన్ని నిరంతరం తిరిగి సమాయత్తం చేసి పునర్వ్యస్తీకరించి పునర్నిర్మిస్తూ ఉంటాయి. మీ శరీరం గురించి మీరు ఏది వెల్లడి చేసినప్పటికీ మీరు దాన్ని మార్చుకోవచ్చు. లోపల బయట కూడా ఆనందంతో నిండిన ఆలోచనలు చేస్తూ ఆనందంగా ఉండటం మొదలుపెట్టండి. సంతోషం అనేది మీరు ఉండే ఒక భావనా స్థితి. మీ వేలు ఆనందంగా ఉన్నాను అనే మేట మీద ఉంచండి. దాన్ని నొక్కి మీ వేలిని గట్టిగా దాని మీదే అదిమి ఉంచండి. మీ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు. డాక్టర్ బెన్ జాన్సన్, శారీరకమైన ఒత్తిడిని శరీరం నుంచి తొలగించండి. అప్పుడు శరీరం ఏ ప్రయోజనం కోసం నిర్మించబడిందో ఆ పనే చేస్తుంది. తనని తాను నయం చేసుకుంటుంది. ఒక వ్యాధి నుంచి విముక్తి పొందడానికి మీరు పోరాటం చెయ్యనక్కర్లేదు. ఒక చిన్న పని చేస్తే చాలు. మీలోని వ్యతిరేకమైన ఆలోచనలను వదిలిపెడితే మీకు సహజంగా ఉండే ఆరోగ్య స్థితి బయటకు వస్తుంది. అప్పుడు మీ శరీరమే తన వ్యాధిని నయం చేసుకుంటుంది. విన్నారు కదా? తరువాయి భాగంతో రేపు మీ ముందుకొస్తాను.